నేపాల్లో చోటు చేసుకున్న అల్లర్లు అయితే అంతకంతకు కూడా పెరిగిపోయాయి. దాంట్లో మాజీ ప్రధాని జలనాథ్ భార్య రబీ లక్ష్మిని కూడా ఇంట్లో ఉంచేసి చుట్టూ అంతా కూడా తాళాలు వేసేసి ఇంటినే మొత్తం కూడా దగ్ధం చేయటం జరిగింది. దాంట్లో ఇంటికే నిప్పు పెట్టిన నిరసనకారులలో దాంట్లో ఆ మంటలలో ఆమె పూర్తిగా కాలిపోయి ఆసుపత్రికి తరలించే లోగానే ఆమె మరణించినట్లుగా మీడియా కథనాలు వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ కాఠ్మండు శివార్లో ఈ ఘటన జరిగింది. అదేవిధంగా కాఠ్మండులో కూడా మొత్తం కూడా మంత్రులు వీధుల్లో కనపడిన మంత్రులను కూడా ఎక్కడికెక్కడ తరుముతూ నిరసనకారులు అయితే దాడులు చేస్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఆర్థిక మంత్రి విష్ణు ప్రసాద్ని, విదేశాంగ మంత్రి దేవుబాని, అదేవిధంగా మాజీ ప్రధాని కూడా వెంటపడి నిరసనకారులు తరిమి కొట్టిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.